గుంటూరు జిల్లా రామన్నగూడెం గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని రామన్నగూడెంకు చాలా ముఖ్యమైన పనులు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి లైట్లు, గోదావరికి కరకట్ట నిర్మాణం చేసి రైతుల భూములను కాపాడతారని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అన్ని విధాలుగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని రామన్నగూడెం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని ప్రజలను కోరారు. మీ అమూల్యమైన ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో విషయాన్ని అందించాలని కోరారు. టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో, ఉచిత బస్సు కావచ్చు, 500కే మనకు బోనస్ వస్తుంది. రామన్నగూడెం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంది. అలాగే అందులో భాగంగా ఇప్పుడు రామన్నగూడెంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గద్దల నవీన్ గారు బరిలో ఉండడం జరిగింది. ఆయన నిత్యం ఎప్పుడు ప్రజలతో మమేకమై కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి క్షణం నేనున్నా